أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. إن هذه أمتكم أمة واحد أنا ربكم فاعبدوا. صدق الله العظيم. అనంత కరుణామయుడ పరకృపాశీలుడైన దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరములారా, పెద్దలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు మనందరిపై కూడా శాంతి శుభాలను కురిపించును గాక. ఆమీన్. మనం ఇంతవరకు మానవులందరి కోసము విశ్వప్రభు పంపిన చివరి దేవగ్రంథం దివ్య ఖురాన్ నుండి ఒక వాక్యాన్ని విన్నాము. ఇందులో దైవం తెలియజేస్తున్నాడు, మీ ఈ సమాజము కేవలము ఒకే సమాజము, మానవ సమాజము. నేను మీ అందరి ప్రభువును, కాబట్టి మీరు నాకే ఆరాధన చేయండి అంటున్నాడు. మహాశలరా, ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున తెలుగు భాష మాట్లాడే ప్రజలందరూ కూడా ఎంతో ఆనందోత్సాహాలతోటి తెలుగు కొత్త సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని మరి ఎంతో ఆనందంతో జరుపుకుంటున్నారు. మరి మన రాజేంద్ర నగర్లోని బిలాల్ మస్జిద్ కమిటీ వారి తరపు నుండి అందరికీ కూడా ఉగాది పర్వదినం శ్రీ హేమలంబి అనే పేరు గల ఈ ఉగాది పర్వదినం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరినీ కూడా దైవం కరుణించాలని, అందరినీ కూడా శాంతిగా మరి ఏవేవైతే వారిలో ఉన్నటువంటి కష్టాలు నష్టాలు ఇవన్నీ కూడా తొలగించి అందరికీ కూడా శాంతిని ప్రసాదించాలని, దేవుని కరుణా కటాక్షాలు అందరిపై వర్షించాలని నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు మరి సోదరులందరికీ సోదరిమణులందరికీ కూడా తెలియజేస్తున్నాను. మహాశిలారా, కాలము వెళ్ళిపోతూ ఉన్నది, అనేక సంవత్సరాలు దొర్లిపోతూ ఉన్నాయి. కాబట్టి మన జీవితానికి మనము ఈ సంవత్సరాలు కలుపుతున్నాం, కానీ నిజమైనటువంటి లక్ష్యం ఏమిటి, నేను ఎందుకు వచ్చాను, ఎందుకు వెళుతున్నాను, ఎక్కడికి నా ప్రయాణం అన్నది మాత్రము మనిషి నేటికి కూడా గ్రహించడం లేదు. మరి చూడండి, మనిషి ఎంతో ఆనందమైనటువంటి జీవితం గడుపుతుంటాడు. పిల్ల పాపలతోటి, భార్య బిడ్డలతోటి, మరి బంధుమిత్రులతోటి సరదాగా ఈ విధంగా జీవితం గడుపుతూ ఉంటాడు. కాలం ఇలాగే ఆగిపోతే ఎంత బాగుండును అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ విధంగా జరగదే. మనిషి తప్పనిసరిగా ఒక దశ నుండి మరొక దశకు చేరవలసే ఉంటుంది. మనము పుట్టాము అలాగే ఉన్నామా? లేదు. చిన్నపిల్లలుగా మారుతాం, చిన్నపిల్లలుగా అలాగే ఉండిపోతామా? లేదు. యవ్వనంలోనికి వస్తాము. ఆ తర్వాత మరి కొంతకాలం అయిన తర్వాత అతనికి పెళ్ళవుతుంది, అతనికి బిడ్డలు కలుగుతారు. ఆ తర్వాత అతను మధ్య వయస్సుకు చేరుకుంటాడు, ఆ తర్వాత వృద్ధాప్యానికి చేరుకుంటాడు. ఈ విధంగా జీవితంలో అనేక దశలను మనము దాటి వస్తున్నాం. ఎక్కడ కూడా అదే విధంగా ఉండిపోవడం లేదు స్థిరంగా. జీవితం కూడా అంతే మహాశిలారా. మనము నిరంతరమైనటువంటి ఒక ప్రయాణం చేస్తున్నాము మన దైవం వైపునకు. ఆ దైవం వైపునకు చేసే నిరంతరమైనటువంటి పయనంలో ఒక అందమైనటువంటి మజిలీయే ఈ జీవితము. ఉదాహరణకు చూడండి, మనము ఏదైనా ఒక దూర ప్రాంతానికి ట్రైన్కి వెళ్తున్నాం అనుకోండి, మధ్యలో అనేక స్టేషన్లు వస్తూ ఉంటాయి. అలాంటి స్టేషన్లలో ఒక స్టేషనే మన జీవితం. దైవ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో తెలియజేశారు ఈ జీవితం యొక్క వాస్తవికతను గురించి. ఒక బాటసారి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అలసిపోయి ఒక చెట్టు కింద కొంతసేపు సేద తీరుతాడు. అదే ఈ జీవితము అన్నారు. మన అనంతమైనటువంటి పైన ఒకటి ఉంది మహాశిలారు. మనం అందరం కూడా దైవం వైపునకు వెళ్ళబోతున్నాం, ఆయనను మనం కలుసుకోబోతున్నాం. అంతిమ దైవగ్రంథం ఖురాన్లో దైవం తెలియజేస్తాడు,
యా అయ్యుహల్ ఇన్సాన్ ఇన్నక కాదిహం ఇలా రబ్బిక కదహన్ ములాకీహి అంటాడు. ఓ మానవుడా, నీవు భారంగా మెల్లగా నీ దైవం వైపునకు పయనం చేస్తున్నావు. మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఎంత కష్టమైనా కూడా మనము ఈ జీవితాన్ని ముగించుకుని మరొక జీవితంలోకి వెళ్ళవలసి ఉన్నది. మరొక జీవితం అంటే మహాశిలారు సహజంగా అందరూ కూడా భావిస్తున్నట్లు మళ్ళీ ఇక్కడే పుడతామేమో, వేరే రూపంలో పుడతామేమో అన్న భావన చాలా మందిలో ఉంటుంది. అది కాదు మహాశిలారు. ఒకసారి ఏమీ లేనప్పుడు మనము పుట్టాము, ఇంకొకసారి చనిపోతాము. అంటే రెండు మృత్యువులు ఉన్నాయి మనకు. ఏమీ లేనప్పుడు పుట్టాము, ఇంకొకసారి చనిపోతాము. అది అలాగే ఇప్పుడు పుట్టాము, అలాగే మరణం తర్వాత తిరిగి ఇంకొకసారి మనము పుట్టబోతున్నాము. ఎందుకు అంటే మనము చేసిన ప్రతి కర్మకు కూడా మన సంజాయిషి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి సమయం ఒకటి ఉన్నది. దానిని తీర్పు దినం అంటారు. కాబట్టి మనకు ఇష్టమున్న ఇష్టం లేకపోయినా మనము మన ప్రభు ముందు నిలబడి చేసే ప్రతి కర్మకు కూడా మనం సమాధానం చెప్పుకునే రోజు ఒకటి రాబోతుంది. ఎందుకంటే ఇక్కడ మనం కర్మలు ఆచరించే స్థలం కానీ ఇక్కడ తీర్పు వచ్చే స్థలం కాదు. ఇక్కడ కేవలం మనం కర్మలు మాత్రమే ఆచరిస్తాం, దాని ఫలితం ఏమిటి ఇక్కడ మనకు తెలియదు. కాబట్టి ఇక్కడ మనం ఎన్ని మంచి పనులు చేసినా, ఎన్ని నేరాలు, ఎన్ని ఘోరాలు, ఎంతమందిని బాధ పెట్టినా ఇక్కడ మనకు ఏది కూడా ఫలితం ఉండదు. శిక్షించే వాళ్ళు ఇక్కడ ఉండకపోవచ్చు, కానీ దైవ న్యాయస్థానం అనేది ఒకటి ఉన్నది. దానిని తీర్పు దినం అంటారు. మరి అక్కడ ప్రతి ఒక్కరికి కూడా న్యాయం ఇప్పించబడుతుంది. ఎందుకంటే అక్కడ న్యాయం అనేది నిజం ఆధారంగా జరుగుతుంది. అబద్ధ సాక్ష్యాలు లేకపోతే మరొకటో ఇక్కడ మనము చూపించి మాయ చేయవచ్చు, మభ్యపెట్టవచ్చు. కానీ దైవ న్యాయస్థానం ముందు అదేమి కూడా పనిచేయదు. కాబట్టి మహాశైలరా, జీవితం అనేకమైనటువంటి సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మనకు సంవత్సరాలు వస్తున్నాయి జీవితానికి, కానీ జీవితంలో నిజమైనటువంటి మార్పు కానీ లేకపోతే జీవం అనేది, సరైనటువంటి జీవం అనేది మనకు తెలియకుండా పోతుంది. దైవ ప్రవక్త తెలియజేశారు, జీవితంలో ప్రతిరోజు కూడా మీరు ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలి అన్నారు. గుణపాఠాన్ని నేర్చుకోవాలి. గడిచిన దినాల నుండి మనం గుణపాఠాన్ని నేర్చుకోవాలి. మరి చూడండి, గత సంవత్సరం దుర్ముఖి నామ సంవత్సరం, ఈ సంవత్సరం హేమలంబి సంవత్సరం. హేమలంబి అంటే బంగారం లాంటి వెలుగులు వెరజిమ్మేది అని అర్థం. హేమ అంటే బంగారము, లంబి అంటే వెలుగులు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా బంగారపు కాంతులు విరజిమ్మాలి అన్న అర్థం అన్నమాట. మహాశిలరా, దుర్ముఖి నామ సంవత్సరం గడిచింది. ఏమి చేశాము మనము, ఏమి నేర్చుకున్నాము అని ఒకసారి మనము ప్రశ్నించుకునే సమయం ఆసన్నమైంది. గత సంవత్సరం నేను ఏమి చేశాను, కొత్తగా నేను ఏమి నేర్చుకున్నాను, నా జీవితంలో ఎటువంటి మార్పు వచ్చింది, ఈ విషయాన్ని గురించి మనం ఆలోచన చేయాలి. అంతే తప్పించి సంవత్సరాలు దొరికిపోతున్నాయి, కాసేపు మనము ఆనందోత్సాహాలతో గడుపుకుంటాము, తిరిగి మర్చిపోతుంటాము. ఈ విధంగా కాకుండా జీవితంలో ప్రతిరోజు కూడా మనకు గుణపాఠాలు నేర్పే అనేకమైనటువంటి అంశాలు ఎదురవుతూ ఉంటాయి. వాటి నుండి మనము గుణపాఠాన్ని నేర్చుకుని జీవితాన్ని మార్చుకొని మన నిజమైనటువంటి లక్ష్యం వైపునకు మనము వెళ్ళాలి. అది ప్రధానం. చూడండి, మానవ జీవిత లక్ష్యము మనము ఈ జీవితాన్ని సద్వినియోగపరుచుకోవడంలోనే మన ఇహపరలోకాల సాఫల్యము అందులో మరి ఇమిడి ఉన్నది. ఈ జీవితాన్ని వ్యర్థపరుచుకున్నాము అంటే తర్వాత పరలోకంలో మనము బాధపడవలసి ఉంటుంది. దైవ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఎవరైతే ఈ జీవితాన్ని సద్వినియోగపరుచుకుంటాడో రాబోయే ఆ జీవితం గురించి ఇక్కడే తన పంటను అతను బాగా వృద్ధిపరుచుకుంటాడో, ఇక్కడ ఎవరైతే బాగా వ్యవసాయం చేస్తాడో అక్కడ తన పంటను పరలోకంలో కోసుకుంటాడు. చూడండి, ఒక రైతు ఒక మంచి పంట రావాలంటే ఎంత కష్టపడతాడు. విత్తనాలు జల్లుతాడు, నారు పోస్తాడు, నీరు పోస్తాడు, చీడ పీడ వస్తే వాటన్నిటికీ కూడా పురుగుల మందు కొడతాడు. మరి పశుపక్షాదులు దానిని తినకుండా అనుక్షణం కూడా కంటికి కాపాడుకుంటూ ఉంటాడు. ఎందుకు? ఒక మంచి పంట అతని నుండి ఆ పొలం నుండి రావాలి అని.
మన జీవితం కూడా అంతే మహాశిలారా. ఇక్కడ చేసే ప్రతి కర్మకు మనం ఇక్కడ వ్యవసాయాన్ని చేస్తున్నాం. పంట ఇక్కడ మనం పొందము, పరలోకంలో మనము పొందుతాము, మరణానంతరం రాబోయే జీవితంలో మనము పొందుతాము. కాబట్టి అక్కడ సరైనటువంటి పంట రావాలి అంటే ఇక్కడ మనం సరైనటువంటి వ్యవసాయాన్ని చేయాలి, సాగుబడిని చేయాలి. లేకపోతే అది వ్యర్థమైపోతుంది. కాబట్టి జీవితంలో అణువు కూడా ఒక కొత్త విషయాన్ని మనం నేర్చుకోవాలి, జీవితాన్ని మార్చుకోవాలి. మన నిజ ధర్మమైనటువంటి, నిజ లక్ష్యమైనటువంటి మన దైవం ముందు నిలబడి సమాధానం చెప్పుకోవడం అనే ఆ రోజును గురించి మనము భయపడుతూ ఉండాలి. ఎప్పుడైతే ఆ భయాన్ని మనము మనసులో పెట్టుకుంటామో ఈ జీవితాన్ని ఒక సక్రమమైనటువంటి పద్ధతిలో నడుపుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మహాశిలరా, మరి నేను మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దైవం మనందరినీ కూడా కరుణించాలని, ఏ విధంగా అయితే మనము కులమత రహితంగా, ప్రాంత విభేదాలకు అతీతంగా కలిసిమెలిసి ఎంతో ప్రేమతోటి ఇక్కడ జీవితం గడుపుతున్నామో, మరి ఇప్పుడు కూడా మనం ఈ విధంగా కలిసిమెలిసి జీవితం గడపాలి అని, దైవం మనందరినీ కూడా కరుణించాలి అని, అదేవిధంగా సన్మార్గాన్ని కూడా మనందరికీ కూడా చూపించాలి అని, మన మరణానంతరం రాబోయే జీవితంలో మనమందరం కూడా సాఫల్యాన్ని పొందాలి అని, ఈ జీవితాన్ని సద్వినియోగపరుచుకుని నిజ లక్ష్యం వైపునకు మన జీవితాన్ని మలచాలి అని, దానికి అవసరమైనటువంటి కృషి కూడా మనము చేయాలి అని, దానికి దైవం సహకారం అందించి మన జీవితానికి ఒక సార్థకతను ప్రసాదించాలి అని మనస్ఫూర్తిగా దైవాన్ని వేడుకుంటూ మరొకసారి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి కొత్త సంవత్సరం, తెలుగు సంవత్సరాది, ఇది మనందరి పండుగ. ఏదో ఒక వర్గం వారి పండుగ కాదు. ప్రపంచంలో ఎవరెవరైతే తెలుగు మాట్లాడుతున్నారో వారందరి పండుగ ఇది, తెలుగు సంవత్సరాది. మరి అందరికీ కూడా హేమలంబి కొత్త నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఖురాన్ పఠనాన్ని ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.